వెళ్ళాలి. హరీష్ గారి నాయకత్వం, హరీష్ సోషల్ మీడియా నాయకత్వం. శ్రీధర్కి వేసిందావా బాధ్యత? పాయసం సోషల్ మీడియా పోకనే మంచి మనసులో మాట్లాడుగా ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమారు అలియాస్ జూనియర్ వేణుమాధవ్. అది అయిపోయినాక పోస్ట్ మీరు బయట మనకు చదవాలి కదా. అసలు నువ్వు నాకు చెప్పలేదు కదా ముందు. మన్ కీ బాత్ గురించి చెప్పేసి దాని తర్వాత నేను దీని గురించి చెప్తాను. మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన విశ్వగురువు అయినటువంటి మన మోడీ గారు ఏదైతే మనసులో మాట అనే కార్యక్రమాన్ని నేడు కంప్యూటర్ రంగంలో కానీ వేరే రంగంలో అత్యంత ఆదరణ ప్రతిభ పొందుతున్న సమాజంలో రేడియో మాధ్యమంగా తన మనసులో మాటను మరియు చిన్న చిన్న కుగ్రామాలలో కూడా ఏదైతే అద్భుతాలు సాధిస్తున్నారో, ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నారో, ఎవరైతే సామాజిక పరంగా మరియు ప్రజలకు ఉపయోగపడు పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ తన మనసులో మాటగా దేశ ప్రజలతో అందరితో పాలు పంచుకుంటూ పోతున్న సందర్భంలో ఇదే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారము చివరి వారాంతంలో అంటే చివరి ఆదివారం రోజు నేడు ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం అవుతోంది. కానీ దీన్ని ఇంకా కొంత ముందుకు తీసుకొని పోయి విద్యార్థులలో వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క దేశభక్తిని, వాళ్ళ యొక్క సామాజిక స్పృహను పెంపొందించడం కోసము ఇప్పుడు విద్యార్థుల నుంచి కూడా వాళ్ళను పాల్గొనేటట్టు చేసేసి ఎవరైతే ఈ మనసులో మాట కార్యక్రమంలో పాల్గొని అంటే వాళ్ళు వీక్షించి దాని యొక్క క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొని ఎంపికైనటువంటి విద్యార్థులను దాదాపుగా విశ్వవిద్యాలయాలకు వాళ్ళందరినీ తీసుకొని పోయి జేఎన్యూకి కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీకి కావచ్చు, బెనారస్ హిందూ యూనివర్సిటీకి కావచ్చు, ఢిల్లీ ఐఐటికి, పార్లమెంటు భవనాన్ని వీటన్నిటినీ సందర్శించేసి వాళ్ళ యొక్క స్థాయిని వాళ్ళ స్థితిని మార్చే విధంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మన సార్వభౌమాధికారాన్ని ఇప్పటి నుంచే విద్యార్థి దశ నుంచే పెంపొందించేసి భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలనేటువంటి నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర బాధ్యులు రథసారథి అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పన్నతల సురేష్ గారు మరియు మా జిల్లా అధ్యక్షులు వెంకటరమణ గారు, రాష్ట్ర పదాధికారి అయినటువంటి అనంత కేశవ గారి ఆధ్వర్యంలో కడప జిల్లాలో కూడా విద్యార్థులను మమేకం చేసేసి అన్ని కళాశాలలకు ఈ మనసులో మాట కార్యక్రమాన్ని తీసుకొని పోయి క్షేత్రస్థాయిలో విద్యార్థులు పాల్గొనేటట్లు ఇప్పటి నుంచి అంటే జూన్ 22వ తేదీ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి మనసులో మాట ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమంలో వాళ్ళైతే విశదీకరిస్తున్నారో
వాటినన్నిటి కూలంకషంగా వాళ్ళు విని ఆ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొని దేశం నలుమూలలా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు మరియు పార్లమెంటు భవనాన్ని వాళ్ళు సందర్శించే విధంగా వాళ్ళలో సామాజిక స్పృహను వాళ్ళ యొక్క మేధాశక్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. దీంట్లో మీ వంతు బాధ్యతగా మన పత్రికా మీడియా రంగము మరియు విద్యార్థులు మరియు విశ్వవిద్యాలయాలు కూడా దీని సహకారాలు అందించాలని, ఏదైతే విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందిస్తామో ఆ రోజే దేశం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మొదటిగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. మా జిల్లా రథసారథి సుబ్బారెడ్డి అన్న గారికి, అదేవిధంగా నా ఎస్సీ మోర్చా సహచర మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనసులో మాట కార్యక్రమం మన దేశ ప్రధాని వికసిత్ భారత్, అదేవిధంగా విశ్వగురు భారత్ అనే నినాదంతో దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టే విధంగా తను వెళ్తున్నటువంటి ఈ పరిణామాల్లో మనసులో మాట అనేది అతి ముఖ్యమైనది. వాటిని మన ఎస్సీ మోర్చా బీజేపీ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీన్ని రేపు 22వ తేదీ విజయవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో లాంఛనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి జాతీయ అధ్యక్షుల వారు లాల్ సింగ్ ఆర్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. దానిలో భాగంగానే మన్ కీ బాత్ మనసులో మాట కన్వీనర్గా ఎస్సీ మోర్చా తరపు నుండి ప్రవీణ్ గారిని, అదేవిధంగా సోషల్ మీడియా కో కన్వీనర్గా హరీష్ గారిని, అదేవిధంగా మన వేణు గారిని నియమించుకోవడం జరిగింది. మనసులో మాట ఎందుకు ప్రధానమంత్రి గారితో ఒకానొక కాలంలో ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఇట్లాంటి ఏదన్నా ఉన్నా కానీ సామాన్య ప్రజల వరకు చేరే కాదు. కానీ ఈ మనసులో మాట అనేది ఒక సామాన్య ప్రజల యొక్క జీవనాడిని, సామాన్య ప్రజల యొక్క మేధాశక్తి గురించి ఆలోచించి వాళ్ళ యొక్క మాటలను ప్రధానమంత్రి గారు బయట పెడితే దానికి ఎంత మంచి ఇది వస్తుందనే విధంగా దాంట్లో దేశభక్తిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని చెప్పేసి ఎస్సీ మోర్చా దీన్ని మనకు ఇదొక ముఖ్య కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. మాకు మన జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు అయితేనేమి, మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతల్ సురేష్ గారు, అదేవిధంగా మా జిల్లా రథసారథి వెంకట సుబ్బారెడ్డి అన్న గారు, వీళ్ళందరి ఆదేశానుసారం మేము ప్రతి నెల ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ లేదంటే డిగ్రీ ఇంటర్ చదివే విద్యార్థుల యొక్క కాలేజీలను మేము సందర్శించి అక్కడ మనసులో మాట కార్యక్రమాన్ని చేసి తద్వారా క్విజ్ నిర్వహించి క్విజ్లో వచ్చిన మొదటి నుంచి 3వ స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులను దేశంలోని అత్యంత ప్రతిభా పాఠవాల గల యూనివర్సిటీలలోకి వాళ్ళని సందర్శనార్థం తీసుకొని పోవడమే కాకుండా వాళ్లకు ఈ మనసులో మాట ద్వారా వాళ్ళ జీవన విధానంలోనైతేనేమి వాళ్ళ యొక్క ఫ్యూచర్కి, భవిష్యత్తుకి మంచి యూనివర్సిటీల్లో వాళ్ళు చదువుకునేదానికి కానీ